లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు హామీల వర్షం కురిపిస్తున్నాయి. ఎవరివారు తమతోనే రాష్ట్ర భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని ప్రకటించుకుంటున్నారు. మరి ఓటర్లు ఏమనుకుంటున్నారు? ఏ పార్టీకి వస్తే తమకు మేలు జరుగుతుందనుకుంటున్నారో పబ్లిక్ పల్స్లో చూద్దాం. మీరు ఏం చేస్తారన్నా? అగ్రికల్చర్ అన్న. ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? మరి పార్లమెంట్ ఎలక్షన్లు వస్తున్నాయి కదా. కాంగ్రెస్ ఎందుకే? చేసింది ఏం లేదు, రుణమాఫీ లేదు, ఇల్లు లేదు, మాకు ఏం చేయలేదు. మరి మిషన్ భగీరథ నీళ్లు మీ తండాలకు గ్రామ పంచాయతీ ఏర్పాటు చేసిర్రు. గ్రామ పంచాయతీ ఏర్పాటు చేయలేదు, చేయలేదా? మరి ప్రధాని ఎవరు కావాలనుకుంటున్నారు? రాహుల్ గాంధీ ప్రధాని కావాలని కోరుకుంటున్నారు. ఆయన అయితే మీకు మీ భవిష్యత్తు బాగుపడితే బాగుపడతాయని అనుకుంటున్నారా? మోడీనే కంపల్సరీ. ఎందుకంటే మనకు శత్రు దేశాలైన పాక్, చైనా మనని అప్పుడప్పుడు కవింపు చర్యలకు పాల్పడుతున్నప్పుడు దానికి ధీటుగా ఎదుర్కోగల సత్తా ఏంటంటే మన భారతదేశానికి కారణం ఏంటంటే మోడీనే. ఎందుకంటే నాడు పోఖ్రాన్ అణుపరీక్షల నుంచి మొదలు పెడితే నేడు కార్గిల్ యుద్ధం వరకు కూడా మనకు ముందుండి నడిపింది ఏంటంటే అది బీజేపీ ప్రభుత్వమే. దానికి సత్తా భారత విజ్ఞానం వైపు చంద్రయాన్ వరకు గడిచిందంటే దానికి కారణం ఏంటంటే మోడీనే. అందుకోసం మరోసారి మోడీనే రావాలి. డ్రైనేజీలు కూడా ఎడిపోవాలి, డ్రైనేజ్ ఎడిపోవాలి. ఒక గీంజికి కాలువ మన చెరువు నీళ్ళు తరిగి ఎడిపోతుంది. ఒక సీజన్ ఒక చలికాలం ఉందా? లేదు, ఎడిపోవాలి నీళ్ళు. ఓటు కాంగ్రెసే. ఎందుకు? అవును, ఓటు కాంగ్రెసే. నమ్మకం ఉంది. కాంగ్రెస్ ఇప్పుడు ఈసారి వచ్చింది, చేయలేదు. మరి మోడీ ముచ్చటగా మూడోసారి ప్రధాని కావాలని చెప్పి అంటాను. నాకొద్దు. ఎవరు కావాలి? రాహుల్ గాంధీ. ఎవరు అన్న మీది? ఏం పని చేస్తారే? పార్లమెంట్ ఎలక్షన్ దగ్గరికి వస్తున్నాయి. మరి ఎవరికి ఓటేయాలనుకుంటున్నారు? ఏనుగు గుర్తు పంచ కల్పనక. మరి ప్రధానిగా ఎవరు కావాలనుకుంటున్నారు? నరేంద్ర మోడీ. ఎందుకే వేద్దామని అనుకుంటున్నాం, వేయాలని అనుకుంటున్నారు. ముచ్చటగా మూడోసారి ఆయన ప్రధాని అయితే సరిపోద్ది అంటారు. ఓకే, థ్యాంక్ యూ అన్న. నవీన్ అన్న. ఎవరే మీది? వెంకటాపురం లోకల్ అన్న. ఏం చేస్తారు మీరు? స్టూడెంట్ అన్న, కాలేజ్ స్టూడెంట్. మరి పార్లమెంట్ ఎలక్షన్ దగ్గరికి వస్తున్నాయి కదా, ఈ తరుణంలో ఎవరికి ఓటేయాలనుకుంటున్నారు? పంచకల్పన ఏనుగు గుర్తు పంచకల్పనకి వేయాలనుకుంటున్నాను. మరి ప్రధానిగా ఎవరు కావాలని కోరుకుంటున్నారు? రాహుల్ గాంధీ అన్న. రాహుల్ గాంధీ. ఎందుకే? ప్రభుత్వం చేంజ్ కావాలి. ఒకటికి ఇస్తే ప్రభుత్వం రూల్ కాదు కదా. యూత్ చేంజ్ అవుతుంది అనుకుంటున్నారు? చేంజ్ అవుతాను. యూత్ కు ఏదైనా బెనిఫిట్ జరుగుద్దా అనుకుంటున్నాం మేబీ. ఎందుకంటే ఇప్పుడున్న నరేంద్ర మోడీకి ఏం జరగట్లే కదా ఇప్పటికి. అంతా ధరలను పెంచుతుండ్రు. సో దీన్ని చేంజ్ చేద్దామని సరే అందరూ అనుకుంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ. 1200 మంది బలిదానంతో వచ్చింది తెలంగాణ. కేసీఆర్ కలబెల్లి మాటలతోటి చేసిండు తప్ప కేసీఆర్ సొంతంగా రాలే. ఒక్కడైనా చచ్చిండే వాళ్ళ దాంట్లో తెలంగాణ రావడానికి కాదు సోనియా గాంధీ, సుష్మా స్వరాజ్ వీళ్ళిద్దరి దాన ధర్మాలతో వచ్చింది తెలంగాణ తప్ప కేసీఆర్ కష్టపడితే వచ్చింది కాదు. ఇది ఇవాళ కాదు, 60 సంవత్సరాల కింద మరిషన్నారెడ్డి ఎప్పటి నుంచి తెలంగాణ కోసం కష్టపడ్డారు. ఎన్నో సార్లు ఆంధ్ర గోబ్యాక్ కానీ అన్ని ఎన్నో ఇబ్బందులు పడ్డా వచ్చిన ఇవాళ తెలంగాణ సాధించుకున్నది గొప్పతనంగా. ఇవాళ కొన్ని లక్షల కోట్లు అప్పు చేసి పెట్టిపోయాడు. ఆ అప్పును మూడిపడానికే ఇప్పుడు వచ్చే పార్టీలు ఈయనే కాదు, రేపు ఏ ముఖ్యమంత్రి వచ్చినా తట్టుకోలేడు. ఇలా కేసీఆర్ వచ్చినా తట్టుకోలేడు. ఇలా కేసీఆర్ అంటాడు నేను ఇంత చేద్దును అంటాడు. ఏం చేస్తాడు? ఆయన అప్పు వడ్డీ కడతానికే సరిపోదు. ఈ రేవంత్ రెడ్డి కూడా కట్టలేడు. బాధ్యతలు అట్టున్నది. బరువు అప్పు సంవత్సరానికి మించిన అప్పు తెచ్చిపెట్టారు. కాబట్టి ఎవరిష్టంగా వాళ్ళు ఓటేసుకోవచ్చు. నేను కాంగ్రెస్ పార్టీకి వెళ్తాను. కడియం కావ్యకు నేను పక్కా ఓటేస్తాను. ప్రధాని ఎవరు కావాలని కోరుకుంటున్నారు? ప్రధాని అనేది మనం చేసేది 594 సీట్లలో ఎవరైతే అనేది మన ఒక్క రాష్ట్రం కాదు. మనది 17 సీట్లు, మనకి 17 స్థానాలు మొత్తం ఒకరికి వచ్చినా అవుతుంది. అక్కడ ప్రధాని అనేది మోడీ కరెక్ట్ క్యాండిడేట్. మోడీ ఏమంటున్న వాళ్ళు దొంగలు. మోడీని కించపరిచే అవకాశం నా దగ్గర లేదు. నేను మోడీని అనే అంత దమ్ము నా దగ్గర కూడా లేదు. మోడీ చిన్నప్పటి నుంచి కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి. మోడీ వ్యక్తిగా మంచోడు, కానీ పక్కన వాళ్ళు మంచోళ్ళు కావాలి కదా. ఇక్కడ 10 మంది ఉన్నాం, ఇందులో ఒక పెత్తనం చేసేవాడు మంచోడు, అందరు మంచోళ్ళు కావద్దా? దాంట్లో జరిగే వ్యవస్థ గట్ల మారింది. ఇంకొకటి, ఏ రాజకీయ నాయకుడు వచ్చినా పేదోడిని పట్టించుకుంటూ లేడు. అడకదే తింటాడు. వానికి బువ్వ లేదు, గుడ్డ లేదు, కూడు లేదు. వాని స్వార్థంగా వెళ్ళిపోతాడు తప్ప వానికి స్వేచ్ఛ ఇయ్యాలి కదా.
వాళ్ళు మాట్లాడే మాటలు వానికి స్వేచ్ఛ ఇవ్వాలి కదా. ఇంకా మన మన భారతదేశంలో ఇంకా అడక తింటోడు ఉండేటట్టు ఏంది పరిస్థితి? ఈ రాజకీయ నాయకుల కుల మతతత్వ పార్టీలు ఎందుకు, ఇంకా కుల వ్యవస్థలు ఎందుకు, అడక తింటోడు ఎందుకండి? మనం ఉన్నది మనకు లేదా? అంతులేని ఆస్తులు ఉన్నాయి, సంపద ఉంది. అడక తింటోని కొంచెం వాని బాగు చేయరాదు. ఉన్నోనికి ఎందుకు పెడతారు? నేను అనేది నా కోరిక ఏంటంటే ఉన్నోని నాకు కొద్దిగా ఉందా, నాకు వద్దు. లేనోనికి వాడు బాగుపడతాడుగా. వాడు కూడా ఇక్కడ అన్నం తినాలి. ఎవడైనా తినేది అన్నమే, గడ్డే తిని బతకడుగా. అన్నం తిని వాడు మంచిగా సంతోషంగా ఉండేది చాలు. నా కోరిక అది. పార్టీలు ఉండొచ్చు, పోవచ్చు, ఉంటూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. ఎన్నో పార్టీలు వస్తాయి. కమ్యూనిస్ట్ ఉన్నది, కాంగ్రెస్ ఉన్నది, ఎన్నో జరిగినాయి. మొన్న బీజేపీ వచ్చి, బీజేపీ మోడీ కరెక్ట్, నేను కాదంటలేదు. కానీ ఇలా కాంగ్రెస్ వస్తుందా మోడీ వస్తుందా మనం చెప్పలేము. మీరు ఇక్కడ అయితే మాత్రం కడియం కావ్య నేను పక్క కాంగ్రెస్కి వెళ్తాను. నేను 30 సంవత్సరాలకి కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్కే వెళ్తాను. థ్యాంక్ యూ.